శ్రీ శైలజానాథ్ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతాం. అందరికీ నమస్కారం. పెద్ద ఆయన ముద్రగడ గారి గురించి మీకే బాగా తెలుసు, మాకు కొద్దిగా తెలుసు. కానీ మేము గౌరవించే మా ప్రాంతంలో కూడా, రాయలసీమ ప్రాంతంలో పెద్ద ఎత్తున గౌరవించే నాయకుల్లో ముద్రగడ గారు ఒకరు. నాకు ఆయనతో కొద్ది అనుబంధం కూడా ఉంది. ఆయన రాజకీయ నాయకుడే కాదు, ఈ సమాజాన్ని సంస్కరించాలనుకున్న ఒక మహానాయకుడు అతని ఆఖరికి. అట్లాగే ఈ సమాజంలో ఉన్న అణగారిన వర్గాలు ఎప్పటికైనా బాగుపడాలి, ముందుకెళ్ళాలి. అణగారిన వర్గాలు, కాపుల ఐక్యత ఈ రాష్ట్ర చరిత్రను మారుస్తుందని నమ్మి పనిచేసిన వాడిగా నేను ఎప్పుడు గుర్తుంచుకుంటాను. అంబేద్కర్ విగ్రహం పెట్టినప్పుడు ఇక్కడికి వచ్చామంత ఆఖరికి. ఏమైనా జేఎస్ రావు గారితో పిసిసి ప్రెసిడెంట్గా మాకందరికి అనుబంధం ఉంది. చాలా గొప్పవాళ్ళు వీళ్ళంతా. ఆ గొప్పవాళ్ళు ఈరోజు మన దగ్గర లేకపోవడం అన్నది మనకి నిజంగానే పెద్ద లోటు. ముద్రగడ గారి ఆత్మకు, జేఎస్ రావు గారి ఆత్మకు భగవంతుడి శాంతి కలగజేయాలని కోరుకుంటూ, వారి ఆశీర్వాదాలు, వారి ఆలోచన విధానం ఎల్లవేళ మనతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జోహార్ ముద్రగడ గారు, జోహార్ జేఎస్ రావు గారు. మరో మాజీ మంత్రివర్యులు శ్రీ జోగి రమేష్ అన్నని నివాళులర్పించాల్సిందిగా కోరుతున్నాను. చరిత్రకారుడు, చరిత్ర పుటల్లో నిలిచిపోయే గొప్ప వ్యక్తులు ఈ వేదిక మీద, ఈ స్టేజ్ మీద ఈరోజు ముద్రగడ పద్మనాభం గారి సంతాపం తెలియజేసే ఈ కార్యక్రమంలో పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడికి రావాలి, ముద్రగడ గారి ఇంటికి వెళ్ళాలి, పరామర్శించాలి, వారికి నివాళులు అర్పించాలని చెప్పేసి ఈరోజు ప్రత్యేకంగా వచ్చారు. చాలామంది అన్నలను అడుగుతా ఉన్నా, విజయవాడలో కాపు నాడు జరిగింది, డేట్ చెప్తారన్నా, డేట్ చెప్తారన్నా? ఏనా రాజా, రాజా మీ వాళ్ళకి ఎవరికి డేట్ తెలీదు. నేను కాపు కాదు, నేను బలహీన వర్గాల వ్యక్తిని, గౌడ సోదరుడిని. విజయవాడలో జూలై 10వ తారీఖు 1988 సంవత్సరంలో వంగవీటి మోహనరంగ గారు విజయవాడ సబ్ జైల్లో ఉంటే, వంగవీటి మోహనరంగ గారికి మద్దతుగా ముద్రగడ పద్మనాభం గారు కాపు నాడు ఆ రోజున జూలై 10 ఆదివారం విజయవాడలో జరిగితే 1,00,000 మంది బ్రహ్మాండమైన బహిరంగ సభలో మాట్లాడటానికి, రంగా గారికి మద్దతు ఇవ్వటానికి ముద్రగడ పద్మనాభం గారు విజయవాడ వస్తే ఆయన్ని మనోరమ హోటల్ నుంచి కృష్ణానది తీరానికి తీసుకెళ్ళి ఆయన అడుగులో అడుగు వేసిన ఒక యువకుడిని, ఆ రోజు డిగ్రీ 2nd ఇయర్ చదువుతా ఉన్నా, నేనేమి మీ కాపుని కాదు, నేను బలహీన వర్గాలని, గౌడ. అటువంటి నాయకులు వంగవీటి మోహనరంగ గారు, ముద్రగడ పద్మనాభం గారు, జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, జిఎస్ రావు గారు, ఇటువంటి మహనీయులు పుట్టిన కాపు జాతి గొప్ప జాతి అని చెప్తా ఉన్నా. నిజంగా కాపు సోదరుల్ని నా అన్నలు, నా తమ్ముళ్ళుగా భావించి ఆ రోజు నిజంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పాటు నడిచిన వాడిగా చెప్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు ఇటువంటి నలుగురు సోదరులను కూడా తన గుండెల్లో పెట్టుకొని, తన పక్కన కూర్చోబెట్టుకొని భోజనం చేసిన విషయాన్ని నా కళ్ళారా చూశానని చెప్తా ఉన్నా. ఈరోజు మీకు ఒకటే చెప్తా ఉన్నా, ముద్రగడ పద్మనాభం గారు చనిపోతే నేను పార్టీలకు అతీతంగా చెప్తా ఉన్నా, ముద్రగడ పద్మనాభం గారి కుమారుల్లాగా ఆయన పాడె మోసిన వ్యక్తి ఎవరో ఒక్కసారి మీరు గుండెలకి హత్తుకొని ఒకసారి ఆలోచన చేయమని చెప్పేసి మాత్రమే అడుగుతా ఉన్నా. నేను ఎవరి పేరు చెప్పట్లా. ముద్రగడ పద్మనాభం గారి తనయుడులాగా, తన తండ్రిలాగా ఈరోజు
పాడ మోసిన ఏకైక మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. ఎక్కువ టైం తీసుకుంటే అందరూ కూడా తిట్టుకుంటారు. మరొక్కసారి ముద్రగడ పద్మనాభం గారికి జోహార్లు అర్పించుకుంటూ, జోహార్ ముద్రగడ పద్మనాభం గారు, జోహార్ వంగవీటి మోహన రంగ గారు, జోహార్ జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, జోహార్ జిఎస్ రావు గారు, జోహార్. మరొక మాజీ మంత్రి